హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ పెసరట్టు బియ్యం యూజ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా పెసలు అనమాట, ఇవి 3/4 కప్పు తీసుకున్నాను. దీన్ని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్ వేసి కడిగి నీరు వంపుకోవాలన్నమాట. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీరు వంపుకోవాలి. ఇదిగోండి, ఇవి 3 సార్లు శుభ్రంగాన కడిగేసి నీళ్ళు వేసి కడిగేసి వాటర్ వంపేసాను. శుభ్రంగా కడుక్కోవాలి పెసలు. నెక్స్ట్ ఏమో 3 టైమ్స్ కడిగేసి వంపేసిన తర్వాత వాటర్ వేసేసి ఒక 8 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇవిలాగా వీటిని మూత పెట్టి ఒక 8 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలి. ఇది 8 అవర్స్ నానిపోయిందండి. ఇది 8 అవర్స్ నానబెట్టిందనమాట ఈ పెసలు. ఇవి శుభ్రంగా కడిగేసి వాటర్ వంపుకోవాలి. వాటర్ వంపేసుకొని గ్రైండర్ వేసుకోవాలన్నమాట. ఇది ఇగొట్ని కడిగేసి తెచ్చాను శుభ్రంగా. ఇప్పుడు దీన్ని గ్రైండర్ వేసుకుందాం. ఇందులో జీలకర్ర 1 స్పూను, ఒక 2 ఎండుమిర్చి అనమాట ఇలాగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని వీటిని గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలండి. అయిపోయింది, రుబ్బేసానండి. ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో ఏమో ఒక గోధుమ నూక, ఇది సుజీ రవ్వ అంటారు కదా, దీనిమో ఒక 3 స్పూన్లు అనమాట. ఇది 3 స్పూన్లు వేసుకోవాలి. సుజీ రవ్వ, దీన్నే గోధుమ నూక సుజీ రవ్వ అంట. దాన్ని ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. శుభ్రంగా కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టి ఉంచుకుందాం అండి. ఇప్పుడు మనం దీనికి చట్నీ చేసుకుందాం. కొబ్బరికాయ డాల్పప్పు చట్నీ చేసుకుందాం. దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి చిన్న ఘాట్లు పెట్టుకుంటూ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న స్పూన్ తోటి. కొంచెం వేగాలి ఇవి. వేగిపోయండి. పచ్చిమిర్చి జీలకర్ర వేగిపోయి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందులోని ఒక 1/2 కప్పు ఏమో కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఒక 1/2 కప్పు డాల్పప్పు అనమాట, పుట్నాల పప్పు. ఈ 2 1 నిమిషం ఆ వేడికి అటు ఇటు తిప్పుకోవాలి ఇలాగనమాట. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇది చల్లగైన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇది మిక్సీ చేస్తున్నాను. అయిపోయిందండి, మిక్సీ చేస్తాను. దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం చట్నీకి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, మిరపకాయలు, ఎండుమిర్చి అనమాట. ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేయించుకోవాలి. ఇవి వేగిపోయండి. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఈ తాలింపు ఏమో చట్నీలో వేసి కలిపేసుకోవాలి. కొబ్బరి డాల్పప్పు చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమో మనం పెసరట్టు వేసుకుందాం.
గ్యాస్ వెలిగించి ఒక పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ ఎక్కాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పెసరట్టు ముద్ద ఒక గరిటె తీసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలా పల్చగా వేసుకుంటే మెత్తగా వస్తాయి. దీని మీద మనం గుండగా తరిగిన ఉల్లిపాయ ముక్కలేమో తరిగి పెట్టి ఉంచుకోవాలి. ఈ పెసర అట్టు మీదేమో వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూను. గ్యాస్ ఫ్లేమ్ ఏమో మిడిల్లో ఉంచుకొని వేసుకోవాలండి. ఒకవైపు వేగిపోయిన తిరగవేసేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ చుట్టూ. వేగిపోయిందండి. ఇలా గట్టిగా నొక్కి పెట్టాలన్నమాట. ఇలాగ నొక్కితే కిందన ఉల్లిపాయ ముక్కలు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అట్ల కాడతోటి. అయిపోయిందండి. ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గుండగా తరిగి పెట్టినవి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం నొక్కితేనే విడిపోకుండా ఉంటాయండి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తే. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేగిపోయిందండి. తిరగవేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూను. వేగిపోయింది. తీసేద్దామండి ప్లేట్లోకి. గ్యాస్ ఆఫ్ చేస్తాను. పెసరట్టు రెడీ అయిపోయిందండి. కొబ్బరి డాల్పప్పు చట్నీతో పెసరట్టు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.